సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. లోభాత్ క్రోధః ప్రభవతి లోభాత్ కామః ప్రజాయతే లోభాన్ మోహశ్చ నాశశ్చ లోభః పాపస్య కారణం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం, పైగా ఈ రోజున భోగి పర్వదినం. ఈ భోగి పర్వదినాన భగవత్ కైంకర్యంలో మనం ఉంటూ ముఖ్యాతి ముఖ్యంగా ప్రతి ఇంటి ఎదుట కూడా భోగి మంటలను వెలిగించేటువంటి గొప్ప కార్యాన్ని మనమందరం తప్పక ఆచరించాలి. ఆ భోగి మంటలలో మన ప్రాచీన గ్రామ వ్యవస్థలలో మనం చూస్తే ఆ ఇంట్లో ఉన్న పాతవన్నీ కూడా తీసి ఆ భోగి మంటల్లో వేసేస్తారు. అయ్యా, ఇంటిలో ఉన్న పాత వస్తువులను కాదు నీవు భోగి మంటల్లో వేయవలసింది, నీలోనే అణగారిపోతూ ఉండేటువంటి నీ ఆలోచనని తీసి భోగిమంటలో వేయి. వారి మీద కోపం, వీరి మీద కోపం, వారంటే అసూయ, వీరంటే అసూయ, వారి మీద గొడవలు, వీరితో గొడవలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వీటన్నింటినీ కూడా తీసి ఆ భోగిమంటల్లో వేసేసాయి. నువ్వు ప్రశాంతంగా ఉంటావు. రేపటి రోజున సంక్రాంతి రోజున గొప్పదైనటువంటి క్రాంతి మార్గానికి యోగ్యుడుగా నీవు ఉంటావు. ఈ రోజున భోగి మంటల్లో ఇవన్నీ కూడా నీవు వేసేస్తాయి. ముఖ్యంగా నీవు భోగి మంటల్లో వేయవలసింది ఏమిటో తెలుసా? లోభాది గుణాలను వేసేయాలి. ఎందుకంటే లోభము చాలా భయంకరమైనటువంటిది. శాస్త్రం చెప్తోంది చూడండి. లోభాత్ క్రోధ ప్రభవతి. నీలో లోభం ఉందా? ఆ లోభం నీలో క్రోధాన్ని పెంచేస్తుంది. లోభాత్ క్రోధ ప్రభవతి లోభాత్ కామ ప్రజాయతే. ఈ లోభమే కామాన్ని కూడా నీలో పెంచేస్తుంది. కనుక ఈ కోరికలను, వీటన్నింటినీ, ఇవి ఎంతలా ఉంటే అంతలా నీవు నీ జీవితాన్ని ముక్తి మార్గం వైపుకు కాకుండా మధ్యనోన్మధ్యన క్రమేణ ఇక్కడే ఈ సంసారంలోనే మునిగి తేలుతూ ఉండేటువంటి ఒక క్రమానికి నీవు తీసుకుని వచ్చేస్తావు. అవంతా కూడా వద్దు.
ఈ భోగి మంటల్లో నీలో ఉన్న లోభగుణాన్ని మొట్టమొదట వేసేసేయి. ఎందుకంటే ఆ లోభము నీలో క్రోధాన్ని పెంచుతుందయ్యా. ఆ క్రోధము, దాని ద్వారా కామము, ఇవన్నీ కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నింటినీ కూడా ఇది కారణమైపోతుంది. అందుకే అంటున్నారు పెద్దలు, లోభాన్మోహశ్చ నాశశ్చ. ఈ లోభం వలన నీకు మోహం కలుగుతుంది, చివరికి నీ జీవితము నాశము కూడా అవుతుంది. లోభాన్మోహశ్చ నాశశ్చ లోభ పాపస్య కారణం. ఈ లోకంలో పాపము అంటే ఏదైనా ఉంది అంటే దానికి కారణం లోభమే. అటువంటి లోభాన్ని, పాప కారణమైనటువంటి లోభాన్ని కనుక ఈ రోజున భోగి పర్వదినాన ఆ భోగి మంటల్లో వేయగలిగావా? ఇంట్లో ఉన్న పాత వస్తువులు కాదు, నీలోనే పాతవిగా ఉంటూ ఉండేటువంటి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని తీసి నీవు ఆ భోగి మంటల్లో వేసేస్తే నువ్వు ప్రశాంతంగా ముక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతావు అని పెద్దలు అంటూ ఉన్నారు. కనుక ఎంతో చక్కనైనటువంటి ఈ హితోపదేశాన్ని మనం అందరం కూడా గ్రహిస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జనవరి 14వ తేదీ, పుష్యమాస కృష్ణపక్ష ఏకాదశి తిథి. ఈ రోజున ఈ ఏకాదశి తిథి రోజుకి విశ్వే దేవతలు అధిదేవతలు. ఈ రోజున ఎంతగా మన ఇంద్రియములను మన అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తామో ఏకాదశ ఇంద్రియములు కూడా భగవత్ కైంకర్యం వైపే ఉండేట్టుగా ఈ రోజున మనం చక్కనైనటువంటి వ్రత నియమములను పాటించే ప్రయత్నం చేయాలి. ఈ ఏకాదశ ఇంద్రియముల యొక్క తత్తద్ విషయములు ఏవైతే ఉన్నాయో అవి శ్రేయోదాయకములు కాదు. ఆ ఏకాదశ ఇంద్రియముల యొక్క తత్తద్ విషయములను తీసి భోగి మంటలో వేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము అనురాధ నక్షత్రము, మిత్రహ అను నామధేయము కలిగినటువంటి సూర్య భగవానుడు ఈ అనురాధ నక్షత్రానికి అధిదేవుడు. కనుక ఈ రోజున సూర్య భగవానుడు యొక్క ఆరాధనం, ఆదిత్య హృదయ పారాయణం చక్కనైనటువంటి అదృష్టాన్ని మనందరికీ అందజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం బుధవారం. ఈ బుధవారం రోజున మహావిష్ణువు యొక్క ఆరాధనం మోక్షప్రదమవుతుంది. తులసి దళాలతో మహావిష్ణువు యొక్క ఆరాధన ఈ రోజున మనమందరం కూడా తప్పక ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇలా తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని విఘ్నసోక్త విగ్రహారాధన మార్గంలో మనం ముందుకు సాగుతూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట
చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ప్రియ భాగవతోత్తములారా, పవిత్రమైనటువంటి ఆ ధనుర్మాసం సమాప్తమవుతున్నది. 30 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో మనం తెల్లవారి లేచి చన్నీటితో స్నానం చేసి స్వామివారిని అర్చించి గోదాదేవి రచిన దివ్య ప్రబంధాన్ని పఠించి శ్రీకృష్ణుని యొక్క, శ్రీ వెంకటేశ్వరుని యొక్క, శ్రీరంగనాథుని యొక్క దివ్య అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉన్నాం కదా. అదే సమయంలో ఈనాడు భోగి పండుగ. భోగి అంటేనే భోగం కలది అని అర్థం. లోకంలో భోగం అంటే వేరొక అర్థాన్ని అందరూ స్వీకరిస్తూ ఉన్నారు. భోగం అంటే ఒక విధమైనటువంటి ఆనందం, ఒక విధమైన సుఖం అంటారు. కానీ భోగం అంటే ఏమిటి? ఆండాళ్ తల్లి ఈనాడు రంగనాథునితో భోగాన్ని అనుభవించింది కనుక ఇది భోగి పండగ అయినది అని చెప్తూ ఉంటారు. భోగి పండగ నాడు మన యొక్క పాత వస్తువులంతా కాల్చేస్తామంటే మనలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాదులు, కామక్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం అంతా కూడా కాల్చి పడేసేవారు. కాల్చేసి మనం కొత్త వస్తువుని మనం స్వీకరించి ఇక మీట మంచి భగవంతుని యందు భక్తి జ్ఞానం మనకు కలగాలని భావించాం. భోగమంటే వాస్తవంగా రంగనాథునితో గోదాదేవి చేరినటువంటి రోజు. అంటే ఒక స్వామివారి యందు ఆవిడకు ఉన్నటువంటి పరమభక్తి ఏదైతే ఉందో తద్వారా స్వామివారినే పొందింది కనుక అందరికీ కూడా ఆనందం. గోదాస్థితిలో ఫలశ్రుతిని బోధించేటువంటి శ్లోకాన్ని తెలుసుకుంటాం. ఇతి వికసిత భక్తే ఉత్థితాం వెంకటేశాత్ బహుగుణ రమణీయాం భక్తి గోదాస్తుతిం యః సభవతి బహుమాన్యః శ్రీమతో రంగవర్తు చరణకమలసేవాం శాశ్వతీమభ్యుపైష్యన్. అద్భుతమైనటువంటి శ్లోకం. ఫలశ్రుతి లేకుండా ఏ స్తోత్రం కూడా ముగియదు. దేశికుల వారు మొదటి వాక్యంలో వక్తృవైలక్షణ్యాన్ని చెప్తున్నారు, రెండవ వాక్యంలో ప్రబంధ వైలక్షణ్యాన్ని తెలియజేస్తున్నారు, మూడవ వాక్యంలో ఆ ఫలం ఏ ప్రకారంగా ఉంటుందో తెలియజేస్తున్నారు. ఇతి వికసిత భక్తే ఉత్థితాం వెంకటేశాత్. అంటే భక్తి అనేది వికసించింది, తరువాత పరిమళించింది. ఇతి వికసిత భక్తే ఉత్థితాం వెంకటేశ. వెంకటేశ అంటే వేదాంత దేశికుల వారు. వేదాంత దేశికులు సాక్షాత్ వెంకటేశ్వరులే అని మనకు సంప్రదాయం చెప్తున్నది. ఇతి వికసిత భక్తే ఉత్థితాం వెంకటేశాత్ బహుగుణ రమణీయాం భక్తి గోదాస్తుతిం యః. 29 శ్లోకాలతో కూడినటువంటి గొప్ప స్తోత్రం గోదాస్తుతి. 28 శ్లోకముల ద్వారా గోదా గుణవైభవాన్ని తెలియజేసినటువంటి దేశికుల వారు ఎవరైతే ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తారో వాళ్ళకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? ఇది బహుగుణ రమణీయాం భక్తి గోదాస్థితం. అంటే గుణవైభవంతో కూడి ఉన్నది. అదే ప్రకారము ఇది అద్భుతంగా ఎలాగైతే
మహాకవులు రసప్రధానా శబ్దార్థా గుణాలంకారవృత్తయ రీతయశ్చ ఇయతీ శాస్త్రప్రమేయం కావ్య పద్ధతి అంటారే. రసముతో, గుణములతో, అలంకారములతో, రీతులతో, వృత్తులతో ఈ స్తుతి, ఈ స్తోత్రం అనేది వెలిగిపోతున్నది. వసంత తిలక అనేటువంటి ఛందస్సులో రచించబడినది ఇది. అందువల్ల అటువంటి బహుగుణ రమణీయాం భక్తి గోదాస్తుతిమ్య, ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క గుణాన్ని దేశికుల వారు తెలియజేశారు. మనకు తెలిసింది 4: సౌలభ్యం, సౌశల్యం, వాత్సల్యం, స్వామిత్వం అనే 4 గుణాలు మనకు తెలుసు. కానీ ఎన్నో గుణాలు ఉన్నాయండి. ఈ ఒక్కొక్క శ్లోకంలో కూడా గోదాదేవి యొక్క గుణాన్ని దేశికుల వారు ఎంతో ఒక భక్తితో తెలియజేశారు. స భవతి బహుమాన్య శ్రీమతో రంగభర్తు. ఎవరైతే ఈ గోదాస్తుతిని చక్కగా పారాయణం పఠనం చేస్తారో వాళ్ళకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే లోకల్లో అందరి యొక్క అభిమానాన్ని పొందగలుగుతారు, సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతా. ఇదే కదా కావాలి ఈ కాలంలో. ఆదరాభిమానాల్ని చూరగొనడం అనేది అసంభవం ఈ కాలంలో. ఈ గోదాస్తుతిని పఠించే వాళ్లకు మంచి ఆదరాభిమానాలు విశేషంగా కలుగుతాయి. అలాగే సమాజంలో గొప్ప గౌరవాన్ని కూడా వారు పొందుదురు. అందువల్ల సభవతి బహుమాన్య శ్రీమతోర్, అది మాత్రం కాదు, ఆ రంగభర్తు రంగనాథుని యొక్క దివ్యమైనటువంటి చరణ కమలాన్ని పొందుతారు. చరణ కమల సేవాం శాశ్వతీం అభ్యుపైష్యన్ అంటే చరణ కమలాల్ని పొందడం కాదు, దేవదేవుడైనటువంటి రంగనాథుని యొక్క దివ్య పాదార విందములయందు కైంకర్యం చేసేటువంటి భాగ్యాన్ని పొందుతారు. ఇది కదా కావాలి మనకు. వేరే ఏ పురుషార్థం మనకు వలదు. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటువంటి చతుర్విధ పురుషార్థాలలో మోక్ష పురుషార్థాన్ని మనం పొందాలి. అందువల్ల ఎక్కడ ఉన్నా కూడా భగవంతుడి యొక్క చరణ కమల సేవ కావాలని మనం ప్రార్థించాం. అది ఉంటే చాలు, మనకు సమస్తమైనటువంటి ఒక మంగళాలు కలుగుతాయి. కనుక దేశికుల వారు ఈ స్తోత్రాన్ని సమాప్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ స్తోత్రాన్ని చదవండి, ఈ సమాజంలో మంచి గౌరవాన్ని పొందండి, అందరి యొక్క ఆదరాభిమానాల్ని చూరకుండండి అని తెలియజేస్తున్నారు. కనుక గోదా అని చెప్పిన వెంటనే దాదాపు 10-12 అర్థాలు ఉన్నాయి. గోదా అంటే వాక్ అని, గోదా అంటే బాణమని, శరీరమని, అలాగే ప్రణవమని, ఇలా ఎన్నో భూమి అని ఇలా ఉన్నాయి. కనుక మన యొక్క సౌభాగ్య విశేషంతో ఈ దేశికుల వారి యొక్క గోదాస్తుతిని మనం అనుభవించాం. గోదాదేవి యొక్క అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వరుని యొక్క కృపా కటాక్షములను పొంది తరిద్దాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని.
భరతాయ పరం నమోస్తు తస్మై ప్రథమోహరణాయ భక్తిభాజాం. భరతాయ పరం నమోస్తు తస్మై ప్రథమోదాహరణాయ భక్తిభాజాం. యదుపజ్ఞమశేషత పృథివ్యాం ప్రథితో రాఘవ పాదుకా ప్రభావం. వేదాంత దేశకుల వారు అద్భుతంగా సెలవిచ్చారు. భగవంతుని యొక్క భజనలో మనం ఆ పరమాత్మను సేవించడంలో 9 విధాల భక్తి మార్గాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 విధాల భక్తి మార్గాలలో పాదసేవనం కూడా ఉన్నది. అంటే కేవలం ఆ పరమాత్మ యొక్క పాదపద్మాలు భజిస్తూ ఉండడం మాత్రమే ఆ తత్వంలో ఉన్నటువంటి వైభవము. అటువంటి పాదసేవనము అనే భక్తి మార్గంలో పయనించినటువంటి భాగవతోత్తములలో ప్రథముడుగా మనం ఎవరిని గుర్తించాలి అంటే భరతుణ్ణి గుర్తించాలి. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క సోదరుడు భరతాయ పరం నమోస్తు తస్మై ప్రథమోదాహరణాయ భక్తిభాజాం. అటువంటి పాదసేవన విధానంలో భక్తితత్వాన్ని అనుసరించినటువంటి భాగవతుడు ఎవరు అంటే ప్రథమోదాహరణాయ, ముందుగా ఉదాహరింపదగినటువంటి మహానుభావుడు భరతుడు. ఎందుకంటే ప్రతితో రాఘవ పాదుకా ప్రభావం. శ్రీరామచంద్రుని యొక్క పాదపద్మాలను నమ్ముకోవడమే కాదు, ఆ పాదములు ధరించే పాదుకలను కూడా నమ్ముకున్నాడు ఆయన. ఆ పాదుకలనే పూజించాడు, ఆ పాదుకలకే పట్టాభిషేకం చేశాడు. ఝంకారీకృత సామగానములతో శైవాలిని గీతికాలంకర్మేణ మనోజ్ఞ రాగములతో లావణ్య రేఖా నిరాతంకంబైచను పాదుకాయుగము ప్రోజ్య సింహపీఠమ్ముపై శంకాపేతముగాగ నుంచి రఘువంశస్వామిగా చూచుచున్. రఘువంశస్వామి అయినటువంటి శ్రీరామచంద్రునికి ఆ పాదుకలకు అభేద్యంగా భావిస్తూ ఆ పాదుకలలోనే శ్రీరామచంద్రుని యొక్క దివ్యమంగళమూర్తి విశేషాన్ని సాక్షాత్కరింపజేసుకుంటూ ఆయన 14 ఏళ్ళు ఉపాసన చేశాడు. ప్రతిరోజు ప్రొద్దుననే లేచి పులికాపు వెట్టును, నింబరసాభిషేకంబు సేయు, అలత సహస్రనామార్చన గావించు. వేదాంత దేశకుల వారు పాదుకా సహస్రం చెప్పారు. ఆ పాదుకలపైనే 1000 శ్లోకాలు చెప్పారు. మరి ఆనాడు భరత మహారాజు కూడా సహస్రనామావళితో పాదుకలను పూజించాడంటే ఆ పాదుకలకే సహస్రనామావళి ఉన్నాయో మరి అవి శ్రీరామచంద్రుని యొక్క సహస్రనామావళిలో మనం చెప్పలేం. అలా అంత సభక్తికంగా ఆయన ఆరాధించాడు. పరమ భాగవతుండైన భరతరాజు అంటారు విశ్వనాథ వారు. అలా 14 ఏళ్ళు శ్రీరామచంద్రుని యొక్క పాదుకాయుగ్మాన్ని, పాదుకాయుగళి, ఆ దేవదేవుడు ధరించినటువంటి పాదుకలు తీసుకొచ్చాడు. అన్నకే రాజ్యం ఇచ్చేయాలనుకున్నాడు, అది కుదరలే. రాముడు ఒప్పుకోలేదు. అడవుల రామచంద్రుడు జటాజనములు ధరించి నే పుడవి భరించి భోగములు పొందగలాడని ఇట్టు చెప్పులు ఇయ్యడగలవు. ఇది అయ్యే పని కాదు. నాకు పరమపూజ్యుడైనటువంటి మా అన్నగారు శ్రీరామచంద్ర ప్రభువు అరణ్యాల్లో తిరుగుతూ ఉండగా నేను సామ్రాజ్య భోగభాగ్యాలు పొందడమా? ఇది జరగకూడదు అని స్వయంగా వశిష్ఠాది మహర్షులను తీసుకొని పోయి రాముణ్ణి అర్థించాడు. రాముడు అంగీకరించలేదు. అప్పుడు మధ్యవర్గంగా వశిష్ఠ మహర్షి యొక్క ఆనతిపై రాముడు తన పాదుకలు ఇచ్చాడు. ఆ పాదుకలని నందిగ్రామంలో ప్రతిష్ఠించి సభక్తికంగా అర్చించాడు. భరతుండ రఘురాము పాదుకలనే భక్తిని ప్రతిష్ఠించి నిర్భర భూచక్రము రామరాజ్యముగా, ఆయన రామరాజ్య పరిపాలన అప్పుడు ఆయనే చేశాడు. పాదుకల తరపున పాదుకలనే సింహాసనం పైన పెట్టి అన్నగారు తరువాత వచ్చి పట్టాభిషేకం చేసుకొని ఆయన రామరాజ్యం చేశాడు. కానీ అప్పుడు ఈ పాదుకలనే సింహాసనం పైన పెట్టి నిర్భర భూచక్రము రామరాజ్యముగా పరిపాలన చేశాడు ఈ భరత మహారాజు.
అన్నగారు వస్తూనే అన్నగారికి అప్పగించేశాడు. కాబట్టి శ్రీరామచంద్రుని పాదుకలను అంత సభక్తికంగా అర్చించినటువంటి ఆ మహాభాగవతుని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆ దేవదేవుని పాదపద్మాలను ఆశ్రయించాలి అన్న నేపథ్యమే దేశికుల వారు ఈ పాదుకా సహస్రం రాయడంలో కూడా వారి భావన ఇదే అని భాగవతులు గుర్తించాలి, ఆచరించాలి అని కూడా మనం చేస్తూ ఉన్నాను.